2019లో బ్లూ మీడియా పత్రిక సాక్షి నా పైన ఒక ఆర్టికల్ వేస్తాం జరిగింది. దాంట్లో ప్రధానంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి అనేక సార్లు వచ్చాను. లాంజ్లో నా పైన దాదాపు 25 లక్షల రూపాయలు ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే వార్త వేస్తాం జరిగింది. అప్పుడే నేను లీగల్ నోటీస్ కూడా జారీ చేశాను. మీరు క్షమాపణ చెప్పాలి, నేను ఎక్కడ ఆధారాలు లేవు, రాజ్యాంగం చాలా స్పష్టంగా ఆధారాలతో ప్రింట్ చేయాలి అని చెప్తుంది. అంతేగాని ఆధారాలు లేకుండా ప్రింట్ చేస్తే అది డిఫమేటరీ నేచర్ అని చాలా స్పష్టంగా చెప్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో రిజైండర్ ప్రింట్ చేయండి అని ఆనాటి సాక్షి కానివ్వండి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రింట్ అయ్యే ప్రతి వారం ప్రింట్ అయ్యే మ్యాగజైన్ ద వీక్ కూడా మనం నోటీసులు జారీ చేస్తాం జరిగింది. ద వీక్ అవుతే ఇమీడియట్గా మా దగ్గరకు ఉన్న సమాచారం కరెక్ట్ కాదు, మీరు చెప్పిందే కరెక్టు, మేము రిజైండర్ ప్రింట్ చేస్తామని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రింట్ చేస్తాం జరిగింది. కానీ బ్లూ మీడియా గురించి మీకు బాగా తెలుసు. తప్పుడు వార్త పదే పదే రాసి అది నిజం చేయాలని ప్రయత్నిస్తుంది. అదే రీతిలో వాళ్ళు ముందరికెళ్తున్నారు. అందుకే నేను గత 5 సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా. ఇది 4వ వాయిదా. ఎన్నిసార్లే నేను వస్తాను, ఎందుకంటే నిజం నా వైపు ఉంది. గతంలో కూడా మీకు చెప్పాను. ఈ రోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకొని సొంత భోజనం నేను తింటున్నా తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు. నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం, దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో, ఎక్కడ ప్రభుత్వం పైన ఆధారపడకూడదని మా తల్లి భువనేశ్వరి గారు నాకు చిన్నప్పుడు నేర్పించారు. అదే రీతిలో ముందరకెళ్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను లాజికల్ ఎండ్కి తీసుకెళ్తాను. ఎన్నిసార్లు వాయిదాలు వేసినా నాకు ఇబ్బంది లేదు, ఎన్నిసార్లు రమ్మన్నా నాకు ఎలాంటి మొహమాటం లేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. నిజం గెలిచడానికి కొంచెం ఆలస్యమైనా నిజం గెలుస్తుందని బలంగా నమ్మే వ్యక్తిని. గతంలో కూడా నేను చూశాను. నాకు నేను కట్టుబడి ఉంటా. ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే సమాధానం చెప్పిన చూద్దాం. అవును సార్, అవును సార్. అన్న, నేను స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశా. నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది స్టాన్ఫర్డ్లో, వై స్టాన్ఫర్డ్ ఎంబీఏ అని. అంటే ప్రైవేట్ రంగం నుంచి రాజకీయాల్లోకి నేను రావాలనుకుంటున్నాను, ఏదో ఒక టైంలో వస్తాను, స్టాన్ఫర్డ్ ఎంబీఏ నేను ప్రిపేర్ చేస్తున్నాను భావిస్తున్నాను అనుకున్నాను అని రాసా. కానీ అక్కడికి వెళ్ళి చదువుకున్నారు, నాకు అర్థమైందంటే స్టాన్ఫర్డ్ ఎంబీఏ బిజినెస్కి మంచిది అని. పాదయాత్ర రాజకీయాల్లో ఒక ఎంబీఏ లాంటిది. ఎందుకంటే ప్రజలకి దగ్గర ఉంటాం, నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకునేవాడిని. సో ఇప్పుడు ఎవరన్నా నాకు అర్జీ ఇచ్చినా, నన్ను ఎవరన్నా కలిసినా, ఒక మెసేజ్ నాకు వచ్చినా, తన వెనకాల ఎంత కష్టం ఉందో నాకు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతాను. సో యువగలం పాదయాత్రలో కూడా నేను అనేక హామీలు ఇచ్చాను. ఒక్కొక్క హామీ నిలబెట్టుకుంటూ వెళ్తున్నాను. ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకున్నాను, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రెండోది, యువగలం పాదయాత్ర అయిన తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలని నా కోరిక. సో అమరావతిలో కూడా, ఎందుకంటే నాకు మంత్రిగా నాకు బాధ్యతలు ఉంటాయి కనుక నేను ప్రజల్లో ఉండాలంటే నిరంతరం ప్రజల్ని కలవాలని ప్రజా దర్బారు పెట్టుకున్నా. ఇక్కడ కూడా మీరు చూస్తే వైజాగ్ వచ్చి మీరే ఉన్నారు. కోర్టు కొంచెం లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ వచ్చే తప్ప మళ్ళీ ఇప్పుడు వెనక్కి అక్కడికి వెళ్తున్నా, పార్టీ హౌస్కి వెళ్తున్నా, ప్రజల దగ్గర అర్జీలు తీసుకుంటున్నా, వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గం నేను ఎత్తుకుంటాను. ఆల్రెడీ మేము రాసుకున్నాము, అది సంబంధించిన మంత్రులందరి దగ్గర పంపించాను. ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ అన్న కూడా చర్చించాను. దానికోసం ప్రత్యేక నిధులు కూడా ఆయన కేటాయిస్తానని నాకు హామీ ఇచ్చారు. వచ్చే బడ్జెట్లో అది ఉంటుంది. తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీ మేము నిలబెట్టుకుంటాం. ఎస్టిమేట్స్ అని మార్చి వరకు వస్తుంది. ఏ పార్టీ? వైకాపానా తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఒకటన్నా, తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం లేదు, ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది?